జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. ఈరోజు మనం తెలుసుకోబోయే ఐశ్వర్య సూత్రం ఏంటంటే, ఇది సనాతన గ్రంథాల్లో ఒక రహస్యంగా ఉంచబడినటువంటి ఐశ్వర్య సూత్రం. కొంతమంది ఋషులు సనక సనందనాథులని ఒకసారి ఈ విధంగా ప్రశ్నించారు. భగవంతుడు ప్రీతి చెంది ఎవరికి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడో సెలవివ్వండి అని. అప్పుడు సనక సనందనాథులు ఆ ఋషులకు ఈ విధంగా చెప్పారు. నాయన, మీరు ఉత్తమమైనటువంటి ప్రశ్న వేశారు. ఇది చాలా రహస్యం, గోప్యంగా ఉన్న విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. భగవంతుడు మెచ్చి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి రహస్యం ఏమిటంటే, ఎవరైతే భగవద్భక్తులకి అంటే భాగవతులని ఇంటికి పిలిచి ఒక్క పూట భోజనం పెడతారో వాళ్ళకి భగవంతుడు ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు అని చెప్పారు. అంటే ఏమిటంటే, కేవలం భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకొని భగవత్ సేవ చేసే వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టాలి. ఇంకొక విషయం, అక్కడ వాళ్ళ ఆహారం వాళ్ళు తయారు చేసుకోకుండా, వాళ్ళ ఆహారం గురించి వాళ్ళు ఆలోచించకుండా కేవలం భగవత్ సేవ, దేశ సేవ లేకుంటే ధర్మానికి సేవ చేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అటువంటి వాళ్ళకి మాత్రమే పిలిచి ఒక పూట భోజనం పెడితే అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు వాళ్ళ మీద కురిపిస్తాడు అని సనక సనందనాథులు చెప్పారు. సరే, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, సహజంగా మన సమాజంలో సన్యాసులు కనిపిస్తారు. సన్యాసులు వాళ్ళ ఆహారం గురించి వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు తయారు చేసుకోరు. కాబట్టి మన సనాతన ధర్మంలో కూడా చెప్పింది ఏంటంటే, సన్యాసులను పోషించవలసినటువంటి బాధ్యత గృహస్థు మీద ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైతే సన్యాసులను పిలిచి ఆహారం పెడతారో వాళ్లకు అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు కటాక్షిస్తాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే, అటువంటి సన్యాసులు లేకుంటే పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు గృహస్థుల ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేయడం అనేది చాలా అరుదు. అంటే చాలామంది కాషాయం గుడ్డలు కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసులని కాదు. కాకపోతే ఇటువంటి భాగవతులు అని చెప్పారు కదా, భాగవతోత్తములు, అటువంటి వాళ్ళని భగవత్ సేవలో ఉండే వాళ్ళని పిలిచి ఒక పూట భోజనం పెట్టమని ఇక్కడ ఉద్దేశం. ఈ సన్యాసులు ఎక్కువలోకి వస్తారు, కానీ సన్యాసులు మనకు అంత తేలిగ్గా దొరకరు. అప్పుడు ఇంకొక మార్గం ఉంది దీనికి. కొంతమంది మన ధర్మం కోసము పెళ్ళి చేసుకోకుండా సుమారుగా సన్యాసి జీవితాన్ని అవలంబిస్తూ మామూలుగానే ఉంటారు. ప్యాంట్ షర్ట్ వాళ్ళ వేషధారణలో సన్యాసులా కనపడరు, కానీ వాళ్ళ జీవన విధానం అంతా కూడా సన్యాసుల్లాగే ఉంటూ వాళ్ళ ఆహారం వాళ్ళు తయారు చేసుకోకుండా ఎక్కడైనా భక్తులు ఏవైనా ఇస్తే తీసుకొని ఈ విధంగా జీవనాన్ని గడిపేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి మనం ఆహారం పెట్టచ్చు. ఇటువంటి వాళ్ళు నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. మీకు అటువంటి వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే మీరు ఏ ప్లేసో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఆ శ్రద్ధ ఉంటే, ఆ ఆసక్తి ఉంటే అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. లేకుంటే వేరే ఎవరన్నా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీరు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టచ్చు. ఈ వ్యవస్థ ఒకటి చాలా ముఖ్యం. చాలామందికి తెలియదు ఈ రహస్యం. కాబట్టి అటువంటి భాగవతోత్తముల్ని పిలిచి ఒక పూట భోజనం పెట్టమని చాలా ముఖ్యం. ఇక్కడ ఈ సందర్భానికి వచ్చాం కాబట్టి, నేను ఒక ఆధ్యాత్మికవేత్త, నేను శ్రీ గురు సత్సంగం అనేటటువంటి సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉంటానని చాలామందికి కొంతమంది తెలుసు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ మా సత్సంగంలో ఒక నియమం ఉంటుంది. సత్సంగంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నెలా కూడా ఇటువంటివి చేస్తూ ఉండాలి. దీన్ని ఏమంటామంటే, పంచయజ్ఞాలు ప్రతినిత్యము ఆచరించాలి. పంచయజ్ఞాలు మనం చేయాల్సిందే. అంటే ఋషి యజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞం, ఇవి 5 కలిపి పంచయజ్ఞాలు అంటాం. కాబట్టి పంచయజ్ఞాల్లో ఈ మనుష్యయజ్ఞం అనేది ఒకటి ఉంది. దీని నిమిత్తం మనం ఏం చెప్తామంటే, కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఒక భాగవతోత్తమని, ఒక భగవత్ సేవకుణ్ణి మన ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి అనేది ఒక నియమంగా పెట్టాం. సరే, కుదరకపోతే కనీసం కొంత బియ్యము, కొద్దిగా కూరగాయలు ఇవన్నీ తీసుకెళ్ళి ప్రతి నెల ఎవరికైనా భాగవతోత్తములకి, అర్చకులకి, పురోహితులకి ఇవ్వాలనే ఒక నియమం పెట్టాం. కాబట్టి మన సత్సంగంలో ఉన్న వాళ్ళకి సహజంగా ఈ నియమం ఉంది. కాబట్టి వాళ్ళు ఈ పంచయజ్ఞాల్లో భాగంగా ఇవి చేసుకుంటూ ఉంటారు. పైగా మన సత్సంగంలో రామనామం జపం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సత్సంగాన్ని ఆఫ్లైన్లో జరిగే సత్సంగాన్ని నిర్వహించడం లేదు. దగ్గరలో మనం సత్సంగం కూడా ఆన్లైన్లో మనం కొనసాగించే ఆలోచన ఉంది.
ముందుగా ఒక సూచనగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని ప్రతి నెలా కూడా ఒక పూనికతో, ఒక కమిట్మెంట్తో ఎవరో ఒకరిని భాగవతోత్తములు, ఒక మనిషి అంటే ఎవరికైనా పెట్టినా సంతోషమే, కానీ మనకు ఎక్కువ ఫలితం రావాలి కదా. అందుకనే ఆ నియమం. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా, వాళ్ళ ఆహారం వాళ్ళు తయారు చేసుకోకుండా, కేవలం దేశ సేవ కోసమో, ధర్మానికి సేవ చేసుకోవడం కోసమో ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలిచి ఆహారం పెట్టడం అనేది ముఖ్యం. కాబట్టి అటువంటి వాళ్ళని పిలిచి నెలకొకసారైనా సరే ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. అది అదృష్టంగా భావించండి. ఆయన మన ఇంటికి రావడం మనకు చాలా గొప్పగా భావించి, అతనే విష్ణు స్వరూపంగా భావించి అతనికి ఆహారం పెట్టండి. అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ఆ విష్ణువు మనకందరికీ కూడా అనుగ్రహిస్తాడు. శుభం.